నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల పర్యటనలో ఎమ్మెల్యే ఆదినారాయణ. సీఎం సహాయ నిధికి 400 కోట్లు రావడం ఒక చరిత్ర చంద్రబాబు. నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా వెన్నపూసల సీతారాములు. మూసీ ప్రాజెక్టుకు 1,50,000 కోట్లు ఖర్చు పెట్టే అవసరం ఉందా కేటీఆర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగుంట మండలం కేంద్రంలోనే కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల పర్యటనలో భాగంగా యాజమాన్యం విద్యార్థులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికి శాలువతో సత్కరించారు. గతంలో పాఠశాలను సందర్శించిన సందర్భంగా మౌలిక వసతులు సరిగా లేని విషయాన్ని ఎమ్మెల్యే స్వయంగా గమనించారు. అలాగే ఉపాధ్యాయులు కూడా పాఠశాలలో కొన్ని రకాల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో సానుకూలంగా స్పందించే వసతుల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు ఎమ్మెల్యే ఆదినారాయణ మౌలిక వసతుల కల్పన, పాఠశాల అభివృద్ధి కోసం 47,50,000 రూపాయలు అందించే అభివృద్ధి కార్యక్రమాలను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు పలు రకాల ఆట వస్తువులను స్వయంగా అందించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎందుకంటే చాలా సార్లు వాటర్ అక్కడ నుంచి దానివల్ల పిల్లలకు కూడా చాలా ఇబ్బంది ఎదురవుతుంది. అలాగే పిల్లల కోతుల వల్ల పిల్లలకి చాలా ప్రాబ్లం ఎదురవుతుంది. వాళ్ళ బట్టలు కూడా మొత్తం చింపు పడేస్తున్నాయి. చాలా అంటే చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. స్కూల్ లోపలికి రావాలంటే కూడా మొత్తం వాటర్ అక్కడ ఉండడం వల్ల మొత్తంగా పిల్లలు గేమ్స్లో కూడా ఆడుకోలేకపోయారు. గ్రౌండ్ కూడా లేకుండా అయిపోయింది. సో మా సమస్య మేము ఇచ్చిన సమస్యల్ని వెంటనే స్వీకరించి మా సమస్యలకు పరిష్కారం చూపించినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా సమస్యలను మీ దృష్టికి మేము తీసుకొచ్చినప్పుడల్లా ఎంఈఓ సార్ గారు, ఎంపీడీఓ సార్ గారు మీకు మళ్ళీ గుర్తు చేయడం, కోఆర్డినేటర్ సార్ కూడా మాకు మీరు అక్కడ నుండి ఇక్కడికి రావాలంటే మట్టి కాలకంటున్నాం. అక్కడ నుండి మీరు రావాలంటే జబర్దస్తి ఒక లీడింగ్ జబర్దస్తికి రావాలి. లోపలికి వచ్చి వర్షం వస్తే నీళ్ళు నిండుతామని చెప్పారు. నెక్స్ట్ నాకు అకాడమిక్ ఇయర్ కల్లా మీకు కంప్లీట్గా మట్టి కట్టలేదు. మీరు నెక్స్ట్ అకాడమిక్ నాకు తెలిసి 3 నెలలు క్లోజ్ చేస్తాం. వర్షం 3 monthsలో క్లోజ్ చేసేస్తాం. చుట్టూ వాళ్ళు ఒక పెంచడమే కాకుండా దాని మీద మీకు ఒక వైర్ వేస్తాం, కోతులు లోపల రాకుండా. అది కూడా మీకు ఇంకా రిక్వైర్మెంట్ ఏదైతే ఉంది మేడం గారు చెప్తా ఉన్నారు, ఏదని ఇవ్వండి. రిక్వైర్మెంట్ మీరు బాగుండాలి, మీరు మంచిగా చదవాలి. మీరు చదివే నాకు ముఖ్యం. మీకు కావలసిన వసతులు ఇచ్చే బాధ్యత నేను కూర్చో తప్పకుండా పాటిస్తూ తీసుకొస్తా. కానీ మీరు చదవాలి, మీరు చదివే నాకు ముఖ్యం. అదే నాకు గోల్, మా అందరి గోల్ కూడా అది. కాబట్టి ఈరోజు మీకు 47,50,000 మేడం మీకు ఈరోజు అదొక శాంక్షన్ తీసుకొచ్చినాను. తర్వాత మీకు కరెంట్ ఫోర్స్ కూడా శాంక్షన్ అయింది. అది కూడా మీకు త్వరలో నేను ఆర్డర్ జీవితపరుస్తాను. అదేవిధంగా మీ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా చిన్నారులందరికీ ప్రత్యేకంగా దీవెనలు ఒకటే, మీరు మంచి చదవాలి. నా గోల్ అది. ఎందుకనంటే నేను తీసుకున్న అంశాలు 3. ఒకటి విద్య, ఒకటి వైద్యం, ఇంకొకటి మౌలిక వసతులు. గ్రామాల యొక్క మౌలిక వసతులు, సమగ్ర అభివృద్ధి. 3 అంశాల మీద ఇయర్లు మొత్తం ప్రాజెక్ట్ చేయబడతాను. కాబట్టి దానిలో భాగంగా నేను మీకు క్యాపిటల్ జరిగింది. అలానే ఈ యొక్క అందరికీ కూడా పేరు పేరున మరొకసారి చెప్తా ఉన్నాను. విద్యార్థులకి మంచి బోధన ప్రక్రియ అందించండి. వరద సమయంలో అందరం కలిసి ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్లినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. విజయవాడలో వరద బాధితులకు ఆర్థిక సాయం అందజేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పెద్ద విపత్తు కలిగినప్పుడు అందరం ఒకటే పని చేయగలం. ఒకవైపు వర్షపు నీరు వస్తుంటే మరోవైపు బుడమేరు నీరు పోటెత్తింది. అధికార యంత్రాంగంతో పాటు నేను స్వయంగా బురదలో దిగాను. తక్కువ సమయంలో విపత్తు నుంచి బయటకు పడగలిగాం. విరాళాల కోసం రాష్ట్ర ప్రజలంతా బ్రహ్మాండంగా స్పందించారు. వరద బాధితులకు సాయం చేద్దామని పిలుపునిస్తే అంతా ముందుకొచ్చారు. సీఎం సహాయ నిధికి 400 కోట్లు రావడం ఒక చరిత్ర. నాతో పాటు ఉద్యోగులంతా 11 రోజుల పాటు నిర్విరామంగా పనిచేస్తారు. వరద నీటిలో బాధితులకు అన్ని రకాల సాయం అందించే ప్రయత్నం చేశామని చంద్రబాబు తెలిపారు. ఇప్పుడు ఏంటంటే ఈ రోజు మనం ఫైనల్ గా మీకు థ్యాంక్స్ గివింగ్ సెపరేట్ గా పెట్టుకున్నాను. నేను ఒక హామీ ఇచ్చాను.
లాస్ట్ మైల్ లాస్ట్ పర్సన్కు న్యాయం చేసే వరకు ఈ ఆపరేషన్స్ కొనసాగుతాయని. ఇప్పుడు నేనేంటంటే ఇక్కడికి వచ్చింది ఈరోజు ఫేజ్ 1లో బెనిఫిషరీస్ కి అందరికి రిలీజ్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు. నేను ఒక్కడనే కాదు, టీమ్ యాజ్ సచ్. ఒక 10 రోజులు 11 రోజులు నేను 100 days లో నేను టైం స్పెండ్ చేసింది మానిటర్ చేసుకుంటున్నాను. ఏ యాక్టివిటీకి ఎంత స్పెండ్ చేశానని. నేను ఆల్ డిపార్ట్మెంట్స్ రివ్యూకి ఎంత స్పెండ్ చేశానో దానికంటే డబుల్ టైం దీనికి స్పెండ్ చేశాను. ఇక్కడ 146 hours 11 days ఇక్కడే ఉండి. ఎందుకంటే ఇది ఒక పెద్ద విపత్తు, బిగ్గెస్ట్ క్రైసిస్. సఫరింగ్ కూడా హ్యూజ్ సఫరింగ్ బై హ్యూమన్ బీయింగ్స్. అది చూసిన తర్వాత నేను ఇక్కడే ఉండడం, మనం అందరం కలిసి ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోయాం. ఎప్పుడు కూడా సమస్య ఒక హ్యూజ్ సమస్య వచ్చినప్పుడు, అది కాకుండా నేను చాలా సమస్యలు చూశాను. ఈవెన్ సింగరేణి కాలరీస్ లో అండర్ గ్రౌండ్ మైన్స్ పడిపోయినప్పుడు ఒక 25-30 మంది చనిపోయారు. ఇంకా ఎక్కువే అనుకుంటాను, నెంబర్ నాకు కరెక్ట్ గా జ్ఞాపకం లేదు. 5-6 కిలోమీటర్ల కేబుల్ లోపలికి, గని లోపలికి వెళ్ళాను నేను. మా ఆఫీసర్స్ వద్దన్నారు. లేదు సార్, అది డేంజర్ గా ఉంది, ఎక్కడన్నా అది కూడా మళ్ళీ కొలాప్స్ కావచ్చు, ప్రికాషన్స్ యూ షుడ్ నాట్ గో అన్నారు. ఐ సెడ్ నో, ఐ హ్యావ్ టు గో. ఐ హ్యావ్ టు క్రియేట్ కాన్ఫిడెన్స్. నేను పోకపోతే రేపు రాబోయే రోజుల్లో ఎంప్లాయీస్ ఏ విధంగా లోపలికి వెళ్తారు పనిచేయడానికి, వాట్ ఈస్ ది సేఫ్టీ యు ఆర్ ప్రొవైడింగ్ అని వెళ్ళాను. స్పాట్ చూశాను, వచ్చాను. మాక్సిమం అప్పట్లోనే ఈచ్ పర్సన్ కి ఆర్థిక సహాయం చేసాం, మాక్సిమం చేసాం, అన్ని చేశాం. అక్కడి నుంచి ఉదూదు చూశాను, సూపర్ సైక్లోన్ చూశాను. కానీ అన్నింటికంటే ఇది డిఫరెంట్ డైమెన్షన్. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా వెన్నపూసల సీతారాములు మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకారానికి పాలేరు శాసనసభ్యుడు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, నేలకొండపల్లి మాటౌన్ మాజీ సర్పంచ్ రాయపూడి నవీన్, వంకవీటి రవీంద్రబాబు, మామిడి వెంకన్న, కుక్కల హనుమంతరావుతో పాటుగా మండల కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Specimen signatures, bank. బ్యాంక్కి రెండు పోవాలి కంపల్సరీ. తమ హయాంలో హైదరాబాద్ ను మురికినీటి రహిత నగరంగా మార్చాలనే గొప్ప లక్ష్యంతో ఎస్టీపీలను ప్రారంభించామని బాసర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ఫాతేనగర్ ఎస్టీపీ ఆ పార్టీ నేతలు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులతో కలిసి పరిశీలించారు. వీటి నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిస్తుందని విమర్శించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు. తమ హయాంలో మొత్తం 31 ఎస్టీపీల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. 3,866 కోట్లతో మురుగునీటి శుద్ధి కార్యక్రమం ప్రారంభించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మూసి సుందరీకరణ అంటుందని ఎద్దేవా చేశారు. దీనికోసమే వేల లక్షల కోట్లు అంటే అందరికీ అనుమానం వస్తుందన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇంట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క అనేక అబద్ధాలు చెప్పారని విమర్శించారు. జిహెచ్ఎంసీ లోపల జిహెచ్ఎంసీ బయట మీరు చెప్పేది మిగతా చేస్తారు. ఈ ప్యాకేజ్ ఒరిజినల్ ప్లాన్ మొత్తంగా చూస్తారు. ఈ ప్యాకేజ్ వచ్చింది మొత్తం 31 ఎస్టీపీలు 50 million. జిహెచ్ఎంసీ బయట అప్పుడు స్టార్ట్ చేయాలి. దీనివల్ల ఇది అది కలిపి 100% అంతే సార్. 780 1200 సిటీ కదా భారతదేశంలో హైదరాబాద్ 100%. వెరీ హ్యాపీ మీ సర్వీసెస్కి హెచ్ఎండబ్ల్యూఎస్కి అదేవిధంగా కాంట్రాక్ట్ ఏజెన్సీ హృదయపూర్వకంగా అభినందనలు. మిగతా పనులు కూడా తొందరగా పూర్తి చేసి హైదరాబాద్ ప్రజలకు నేను ఊహించింది కలవడం ఏంటంటే నల్లటి నీళ్ళు ఉండకూడదు నాలాల్లో. మనకి అది స్వచ్ఛంగా కనపడాలి. ఎందుకంటే అందరం ఇక్కడ హైదరాబాద్లో బతికేటోళ్ళు, మన పిల్లలు ఇన్నే ఉంటారు. ప్యూర్ వాటర్ రావాలి. ఇప్పటిపల్లి నాలా ముఖ్యంగా బాగా బదనామైంది, వాసన వస్తుందని అర్థం చేయాలని. అది రాకూడదని అంటున్నాను. ఎక్కడైనా వర్టికల్ చేస్తున్నారా? ఇప్పుడు బ్యాంకాక్ లో తీసుకొచ్చారు లాంగ్స్, అవి కూడా అయిపోయినాయి. యూనివర్సిటీ చేస్తే కావాలని నీళ్ళని వాడుకోవచ్చు కదా. కన్స్ట్రక్షన్ థ్యాంక్ యూ సో మచ్. జిహెచ్ఎంసీ పరిధిలో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే 2000 మిలియన్ లీటర్లు ఏదైతే అంటే 2000 మిలియన్ లీటర్లు అంటే దాదాపు 20 కోట్ల లీటర్ల మురికి నీరు ఏదైతే ఉన్నదో దాన్ని సంపూర్ణంగా శుద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఆనాడు దాదాపు 4,000 కోట్ల రూపాయల ఖర్చుతో 31 సివరేజ్ ట్రీట్మెంట్ల ప్లాంట్లకు ఆనాడు నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది.
ఆ 31 సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసి భారతదేశంలోనే ఏకైక నగరం 100% సివరేజ్ ట్రీట్ చేసే ఏకైక నగరంగా హైదరాబాద్ ని మార్చాలనే ఒక బృహత్తర సంకల్పంతో పెద్దలు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. మా కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారి ఆహ్వానం మేరకు, పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారి ఆహ్వానం మేరకు వాళ్ళ కూకట్పల్లి కాన్స్టిట్యున్సీలోని ఫతేనగర్ ఎస్టీపీ ఏదైతే ఉన్నదో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఇప్పుడు ప్రస్తుతం ట్రయల్ రన్ దశలో ఉన్న ఈ ఎస్టీపీని 133 ఎమ్మెల్డీల కెపాసిటీ కలిగే ఈ ఎస్టీపీని సందర్శించడం మా గౌరవ శాసనసభ్యులందరం కూడా కలిసి పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, సోదరులు మాగంటి గోపీనాథ్ గారు, మరి రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు పెద్దలు మహమూద్ అలీ గారు, అదేవిధంగా గౌరవనీయులు షమీపూర్ రాజు గారు, మా రాగిడి లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా మా స్థానిక కార్పొరేటర్ అందరం కూడా కలిసి వీటిని సందర్శిస్తా ఉన్నాం. ఇది ఎస్టీపీల సందర్శనలో ఈరోజు మొదటి అడుగు మాత్రమే. ఇంకా కుకట్పల్లిలో ఇంకా దాదాపుగా మొత్తం 31 ఎస్టీపీలు, ఉప్పల్లోని నల్ల చెరువులో, అదేవిధంగా మాకు ఎల్బీ నగర్లో, ఇంకా కుత్బుల్లాపూర్లో, ఏవేవైతే రాజేంద్ర నగర్లో ఎస్టీపీల నిర్మాణం చేపట్టామో అవన్నిటిని కూడా మేము సందర్శిస్తాము. ఏ రకంగా కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ మహానగరంలో జీహెచ్ఎంసీ పరిధిలో మరి 100% శుద్ధి చేసిన మురికి నీరును ప్రజలకు అందించాలని తపనబడ్డదో మళ్లీ గుర్తు చేస్తాం. అయితే ఈ అన్నిటికంటే ఇక్కడ అడగాల్సిన ముఖ్యమైన ప్రశ్న ఏంటి అంటే, ఈ మురికి నీరు మొత్తం హైదరాబాద్ లోని వివిధ నాలాల ద్వారా ప్రవహించే మురికి నీరు శుద్ధి చేసిన తర్వాత ఇదంతా 94% మూసీలోకి పోతుంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు మూసీని నేను సుందరీకరిస్తాను, మూసీ ప్రాజెక్టును అద్భుతంగా చేస్తాను అని మాట్లాడుతూ ఉన్నారు. మూసీలో ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కొత్తగా మీరు శుద్ధి చేసేదైతే ఏమీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు సంపూర్ణంగా మా ప్రభుత్వమే ప్రారంభించింది, దాదాపుగా పూర్తయ్యే దశకు వచ్చినాయి. మీరు డబ్బులు ఇస్తే ఇంకో 2-3 నెలల్లో మొత్తం పూర్తయిపోతాయి. మరి 4,000 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం 100% సివరేజ్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఆయన మంత్రివర్గం మాట్లాడుతున్న మాటలు, మూసీ ప్రాజెక్టు కోసం 1,50,000 కోట్లు ఖర్చు పెడతామని ఒకసారి, 50,000 కోట్లు అని మరొకసారి, 70,000 కోట్లు అని మరొకసారి ఏవైతే మాట్లాడుతున్నారో ఈ మాటలు చూస్తూ ఉంటే మాకు అనుమానం వస్తూ ఉన్నది. ఎందుకంటే అసలు ఉద్దేశం మూసీ సుందరీకరణనా లేక ఇంకేదన్నా ఉన్నదా అనేది కూడా ప్రజల్లో కూడా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారికి, మున్సిపల్ శాఖకు కూడా చెప్పేదల్లా ఒకటే, మీరు ఆల్రెడీ కేసీఆర్ గారు ఏదైతే మంచిగా వడ్డించిన విస్తరలాగా మీకు అన్ని పంచపక్ష ప్రమాణాలు పెట్టి మీకు అసలు ఒక ఇల్లు కట్టలేదన్నారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు అని ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇదే బట్టి విక్రమార్క గారు గతంలో మాట్లాడితే మా శ్రీనివాస్ యాదవ్ అన్న దగ్గరుండి బట్టని తీసుకొని చూపెట్టిండు. ఎక్కడెక్కడ ఇల్లు కట్టిన 1,00,000 ఇళ్లను చూపెట్టిండు. నిన్న ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చినారు, మూసీలోని 11-12 ఆక్రమణలున్నాయి, వాటిని తొలగించేదానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని. మరి మేము కట్టని మాట నిజమే అయితే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఇస్తున్నావు? మరి అంటే ఇప్పటిదాకా మీరు చెప్పినవన్నీ అబద్దాలు. ఈ రోజు మళ్ళొక్కసారి మీకు ఒప్పుకోక తప్పట్లేదు కేసీఆర్ గారు చేసిన పని. మా అక్క నేతృత్వంలో, సబితా గారి నేతృత్వంలో 14,000 ఎకరాలు మేము హైదరాబాద్ ఫార్మా సిటీకి సేకరిస్తే ఇవాళ ఫార్మా సిటీ రద్దని, ఫ్యూచర్ సిటీ అని, ఇంకోటని ఇవాళ రకరకాల డ్రామాలు అక్కడ. ఇక్కడ హైదరాబాద్ లో ఆల్రెడీ మొత్తం మూసీకి సంబంధించిన మురికి నీరంతా శుద్ధి చేసిన తర్వాత మూసీ ప్రక్షాళన పేరిట కొత్త నాటకం. అందుకే రేవంత్ రెడ్డి గారికి మేము చేసే విజ్ఞప్తుల్లో ఒకటే, మీరు చేయాల్సిన పనులన్నీ మేము గతంలో ఆల్రెడీ చేసేసినాం. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయండి. మీరు చెప్పిన 4,000 పెన్షన్ వెంటనే అందించండి, తులం బంగారం వెంటనే అందించండి, అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్నారు, అది వెంటనే అందించండి. ఇచ్చిన రుణమాఫీ హామీ వెంటనే నెరవేర్చండి. ఇంకో 6 రోజుల్లో సీజన్ అయిపోతుంది వానాకాలం, రైతు భరోసా వెంటనే వారి ఖాతాల్లో ఇవ్వండి. అంతేగాని ఈ పబ్లిసిటీ స్టంట్లతోని ఎక్కువ రోజులు మీరు మాయ చేయలేరు. హైదరాబాద్ ప్రజలకు స్పష్టంగా తెలుసు మేము చేసిన పని. ఇక్కడ బాగు చేసిన శ్మశాన వాటికలు, ఇక్కడ బాగు చేసిన మురికి నీరు, ఇక్కడ కట్టిన కమ్యూనిటీ హాల్స్, ఇక్కడ కట్టిన లైబ్రరీలు, ఇక్కడ వేసిన లింక్ రోడ్లు, ఇక్కడ కట్టిన ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, పార్కులు ఒకటి కాదు. ఇవన్నీ చూసి వారు మన ఎమ్మెల్యే గారు గుర్తు చేస్తా ఉన్నారు. ఒక ఈ ఫతేనగర్ ఎస్టీపీకే 300 కోట్ల పైసలు రూపాయలు మేము ఖర్చు పెట్టాం. అక్కడ అదేవిధంగా ఇక్కడ ఫతేనగర్ బ్రిడ్జికి కూడా 60 కోట్లు మంజూరు చేశారు. కానీ డబ్బులు ఇస్తే కూడా ఇప్పుడు విడుదల చేయకుండా సాగుతున్న పనులను కూడా ఇవాళ ఆపే ప్రయత్నంలో మీరున్నారు. అందుకే రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసేది, గిమ్మిక్కులతో కాలం వెలదీయకుండా గత ప్రభుత్వం చేసిన మంచిని మంచిగా ప్రజలు గుర్తిస్తారు, గుర్తిస్తూనే ఉంటారు.
మేము ఇవాళ ఒక ఎస్టీపీని సందర్శిస్తున్నాం. మొత్తం మిగతా నగరంలోని అన్ని ఎస్టీపీలు కూడా మా శాసనసభ్యుల బృందం తిరుగుతుంది, ప్రజల దృష్టికి తీసుకొస్తుంది. తప్పకుండా మూసీలో జరుగుతున్న కుంభకోణాన్ని కూడా మేము గమనిస్తా ఉన్నాం. పాకిస్తాన్ కి సంబంధించిన కంపెనీలకు ఇవాళ మీరు కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. తప్పకుండా అన్ని విషయాలు కూడా భవిష్యత్తులో ప్రజల దృష్టికి తీసుకొస్తాం. ఇవాళ సహకరించిన హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులకు సకాలంలోనే బుట్ట ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల పర్యటనలో ఎమ్మెల్యే ఆదినారాయణ. సీఎం సహాయ నిధికి 400 కోట్లు రావడం ఒక చరిత్ర చంద్రబాబు. నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా వెనుపూసల సీతారాములు. మూసీ ప్రాజెక్టుకు 1,50,000 కోట్లు ఖర్చు పెట్టే అవసరం ఉందా కేటీఆర్.